ఏముందండి మొన్నటిదాకా ఏదైతే వీడియో రిలీజ్ అయిందో ఆ వీడియో రిలీజ్ అయ్యాక మంగ్లీ గారు క్లియర్ తన తమ్ముడిని చూపించడం జరిగింది సోషల్ మీడియాలోనే. ఇదిగో నా తమ్ముడు ఈయన అని చెప్పేసి తమ్ముడిని చూస్తేనేమో ఆయన పక్కగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఏదైతే వీడియో వచ్చిందో ఆ వీడియోలో ఉన్న పర్సన్ కాస్త లావు ఉన్నారు. సో ఇద్దరు వేరు కావచ్చేమో అని చెప్పి నాకు అనిపించింది. కాకపోతే మంగ్లీ గారి గురించి ఎవరైతే లాయర్ మాట్లాడుతుండో ఆయన తాగేసి రావడం అనేది అది ప్రీ ప్లాన్ లాగా అనిపిస్తుంది. అంటే కావాలని చెప్పి మంగ్లీ గారిని ఇరికిద్దామని చెప్పేసి. ఇప్పుడు ఒక లాయర్ అనేవాడు పబ్లిక్ గా ప్రాసిక్యూట్ చేయాల్సిన వాడు, పబ్లిక్ లో ఎలా ఉంటే తనకు వాల్యూ ఉంటుందని చెప్పి క్లియర్ తెలిసిన వాడు అక్కడికి వచ్చి పబ్లిక్ లో మాట్లాడాల్సిన టైంలో తాగి వచ్చాడంటే అక్కడ నెగ్లిజెన్స్ అని చెప్పి క్లియర్ అర్థమైపోతుంది. ఏదో చేద్దాం ఏదో చూపిద్దాం అని చెప్పి అర్థమవుతుంది అక్కడ. అంటే నిజానికి ఒక మంగ్లీ గారు ఏదైనా చేసి ఉంటే లాయర్ గారు నికాసుగా వచ్చేవాళ్ళు బయటికి. నికాసుగా వచ్చేసి ఇది జరిగింది అని చెప్పి చెప్పేవాళ్ళు. అదంతా జరగకుండా ఆయన తాగి వచ్చారంటే మేబీ మంగ్లీ గారిని ఇరికిస్తున్నారేమో అని చెప్పి నాకు నిన్నటిదాకా అనిపించింది. కానీ నిన్న కొన్ని వీడియోస్ మళ్ళీ బయటకు వచ్చాయి. కొంతమంది బాధితులు మాకు నిజంగానే జరిగింది, మేము ఆల్రెడీ వాళ్ళ తమ్ముడికి ఇచ్చాము అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ సన్మానం చేశాము అని చెప్పి కొన్ని వీడియోలు చూపిస్తున్నారు. ఒకవేళ అది కనుక నిజమైతే నిజంగానే మంగ్లీ గారు ఈ స్కామ్ లో ఇరుక్కునే ఉంటారు, చేసే ఉంటారు అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా కానీ ప్రస్తుతానికి డౌట్ మాత్రమే ఉన్నాయి, ఐదర్ చేసిందా లేదా అని చెప్పి. ఇది కోర్టుకు వెళ్ళేసి కోర్టులో వాదోపవాదాలు జరిగితే కానీ మనకు క్లియర్ గా అర్థం కాదు నిజంగా జరిగిందా లేదా అని చెప్పి. అప్పటి వరకు మనం డౌట్ పడుతూ మంగ్లీ గారిని ఒక శంఖంలో చూస్తుండాలి. అంటే శంఖ అంటే అనుమానంలో చూస్తుండాలి అంతే. అయితే విష్ణుప్రియకి సంబంధించి తన ఇన్‌స్టాకి సంబంధించి సబ్‌స్క్రిప్షన్స్ దీని గురించి ఏం చెప్తారు? ఏముందండి, విష్ణుప్రియ గారు అనేది సోషల్ మీడియా ఫిగర్. ఇప్పుడు మనకు అహ్మదాబాద్ కోర్టు అనేది ఒకానొక కేసులో క్లియర్ గా చెప్పింది, భార్య భర్తలు పెళ్ళైన వాళ్ళు కూడా ఒకవేళ భార్యకు ఇష్టమైతే వేరే మగాడితో పడుకోవచ్చు, ఎంతమంది మగాళ్ళతో పడుకోవచ్చు. అది కోర్టులో విడాకులు అని చెప్పి తీసుకోవడానికి వీలుంది, కానీ ప్రశ్నించే హక్కు ఈవెన్ భర్త కూడా లేదని చెప్పి చెప్పింది. అటువంటిప్పుడు సోషల్ మీడియా ఫిగర్ తను ఒళ్ళు చూపించుకోవడానికి వచ్చింది, ఒళ్ళు చూపించుకొని డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పి వచ్చింది. తను డబ్బులు సంపాదించుకోవడం కోసం అని చెప్పి తను ఒక వెబ్సైట్ పెట్టుకొని దాంట్లో క్లియర్ గా 300 రూపాయలు కట్టిన వాళ్ళకు సపరేట్ ఫోటోలు పంపిస్తా అని చెప్పి అంటుంది. అది తన బిజినెస్, అది క్లియర్, దాన్ని మనం చెప్పాల్సింది ఏం లేదు. దానివల్ల యువత పాడైపోరంటారా? ఖచ్చితంగా పాడవుతారండి. ఇప్పుడు కోర్టు ఎప్పుడైతే ఈ రూల్ పాస్ చేసిందో పెళ్ళైన స్త్రీ తన ఇష్టంతో ఎవరితో పడుకోవచ్చు అని చెప్పేసి ఈ రూల్ పాస్ చేసినప్పుడు అది కోర్టు తప్పు, అది శిక్షించాల్సిన కోర్టే ఇటువంటి రూల్స్ పాస్ చేసినప్పుడు పబ్లిక్ ఫిగర్ గా తిరగాలని చెప్పేసి అనుకున్న యాంకర్స్ ఇలా తప్పు చేయడం అనేది మనం తప్పు పట్టలేము. ఎందుకంటే ఆల్రెడీ కోర్టే తప్పు చేసింది అక్కడ. వీళ్ళు క్లియర్ గా ఒళ్ళు చూపించుకోవడానికి మాత్రమే వస్తున్నారు, ఒళ్ళు చూపించుకోవడానికి సగం బట్టలు వేసుకొని వస్తున్నారు. ఈవెన్ టీవీలో సినిమాలు మొత్తం అదే కనిపిస్తుంది. దాన్ని వాళ్ళు పబ్లిక్ వాళ్ళ ఒక పర్సనల్ గా వెబ్సైట్ క్రియేట్ చేసుకొని దాంట్లో చూపిస్తున్నారు. ఇంకా దాంట్లో తప్పుందని మనం ఎందుకంటాం? ఇప్పుడు సినిమాలో చూపించినా టీవీలో చూపించినా వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, ఎంతో కొంత రెమ్యునరేషన్ తీసుకొని ఆ బట్టలు ఈవెన్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే లేదు ప్రేక్షకులు మిమ్మల్ని ఇలా చూడాలనుకుంటారు, మీరు ఈ డ్రెస్ లోనే రావాలని చెప్పేసి అంటారు. అటువంటిప్పుడు టీవీలో సినిమాలో చూపిస్తున్నారు, తన పర్సనల్ వెబ్సైట్ లో చూపించడం తప్పు కానే కాదు. తను ఏ పని అయినా చేసుకోవచ్చు, క్లియర్. ఓకే. తను ఏ పనైనా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అంటారు. తన ఇష్టం, కోర్టే క్లియర్ చెప్పిందండి. పెళ్ళైన వివాహితకే అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు అని చెప్పి అంది. తను ఇంకా పెళ్లి కూడా కాకుంది చేసుకోవాలి, ఎలా అయినా పర్వాలేదు, తను ఎలా చేసుకోవచ్చు. కాకపోతే రేపొద్దున్న ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు 10 ఏళ్ల పిల్లల చేతిలో ఉంటుంది, 8 ఏళ్ల పిల్లల చేతిలో ఉంటుంది. ఇలాంటి వీడియోస్ సబ్‌స్క్రిప్షన్స్ లోకి పొరపాటున వెళ్ళి గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళి వాళ్ళు సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్ గా అయిపోయి వాళ్ళ కళ్ళల్లో పడితే ఏంటి ఇదే పరిస్థితి? ఇది చాలా ఘోరం అండి. ఇటువంటి వాటిని ఖచ్చితంగా ఆపాలి. నేను చెప్పేది కూడా ఇదే. ఇప్పుడు అహ్మదాబాద్ కోర్టు అనేది ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పు అనేది తప్పు, కానీ వాళ్ళు తీర్పు ఇచ్చింది కాబట్టి ఆ తీర్పులు అనేటివి ఇటువంటి వాటన్నిటికి దారి తీస్తున్నాయి. నేను అనేది ఆ జడ్జిలకు శిక్ష వేయాలి. అటువంటి హేయమైన నిర్ణయాలు ఇచ్చే వాళ్ళను ఆ జడ్జిలకు శిక్షలు వేసి వాళ్ళని పబ్లిక్ గా ఉరిశిక్ష తీయాలి. అటువంటి ఉరిశిక్ష అనేది తీస్తేనే రేపు పొద్దున్న జడ్జిలు కూడా భయపడతారు. పబ్లిక్ అనేది ఉంది, పబ్లిక్ అనేది మమ్మల్ని ప్రశ్నిస్తుంది అని చెప్పేసి. అలా ప్రశ్నించడం అని చెప్పి శిక్షలు లేవు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా. హిందూ సమాజంలో పెళ్లి అనేది పవిత్రమైన ఘటన అండి. దానికోసం అని చెప్పేసి లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. ఒక పెళ్లి అంటే ఇద్దరిని భార్యాభర్తలు చూపించడం అని చెప్పేసి దాదాపు 400, 500 లేకపోతే 1000 మంది పిలుచుకుంటున్నారు. ఇగో ఇంతమంది మధ్యలో మీ ఇద్దరు భార్యాభర్తలు ఉంటున్నాం అని చెప్పేసి అంత చూపించుకున్నారు కదా. అది అయిన తర్వాత కూడా ఇంకా అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు అని చెప్పేసి కోర్టు అంటే ఇంకా దానికంటే నీచమైన పద్ధతి ఏముంటుంది? అటువంటి జరుగుతున్న తర్వాత పిల్లలు పాడైపోరు, పిల్లలు పాడవడానికి ఆస్కారం లేదని చెప్పి కోర్టు కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళే ఇచ్చింది ఈ రూల్ అనేది. 10 ఏళ్ళు కానివ్వండి, 12 ఏళ్ళు కానివ్వండి, 2 ఏళ్ళు కానివ్వండి, 4 ఏళ్ళు కానివ్వండి, ఏ పిల్లలైనా కానీ ఎవరైనా నగ్నంగా చూసినా క్లియర్ అడుగుతారు.
ఒక పాలు తాగే పిల్లాడు అమ్మ పాలు అని చెప్పి చూపించాడు. తనకు ఆ బుద్ధి లేదు కాబట్టి పాలు అని చెప్పిస్తాడు. అంటే అక్కడ తప్పు జరుగుతుందని చెప్పి తనకు తెలియదు ఆ చిన్న పిల్లాడికి. కానీ అదే వయసులో ఒక పెళ్ళైన వాడు ఉన్నాడు అనుకోండి, లేదంటే ఒక 18 ఏళ్ళ పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఒక 12 ఏళ్ళ పిల్లాడు ఉన్నాడు అనుకో, ఖచ్చితంగా వాడికి తెలుస్తుంది అది తప్పని చెప్పి. కానీ తప్పని చెప్పి తెలిసి కూడా ఆల్రెడీ కోర్టు ఇచ్చింది, మనం కూడా తప్పని చెప్పి చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఇది చేయాల్సింది ఏంటంటే కోర్టు దగ్గర నుంచే రావాలి. కోర్టును కూడా శిక్షించే వాళ్ళు రావాలి. కోర్టు జడ్జిలను కూడా శిక్షించే వాళ్ళు ఉండాలి. వాళ్ళకి శిక్షలు పడేంత వరకు, ఈ మార్పులు జరిగేంత వరకు, అంటే ఇటువంటి రాకుండా అడ్డుకునేంత వరకు మన సమాజం అనేది గాలిన పడదు. మన సమాజం గాలిన పడాలంటే ఖచ్చితంగా ఇంకో నిర్ణయాలు, రాజ్యాంగంలో ఎన్నో మార్పులు వస్తూనే ఉన్నాయి. ఆ రాజ్యాంగంలో మార్పులు చేసి జడ్జిలో కూడా శిక్ష పడేటట్టు చేయాలి. నేను కోరుకుంటుంది అది. సోషల్ మీడియాలో విష్ణుప్రియ టాపిక్ అంటే పర్సనల్ ఫోటోస్ కూడా సబ్జెక్ట్ ఇచ్చి పర్సన్ తో ఎందుకు అంత దిగజారిపోతారో ఈ మనుషులు నాకు అర్థమైతే. వచ్చిన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇనఫ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటుంది, లైక్ చిన్న చిన్న ఏమో చేసుకుంటుంది, దాంతో సాటిస్ఫైడ్ అవ్వచ్చు కదా. ఇంకా మోర్ దెన్ ఎందుకు మనుషుల పానాలతో బెట్టింగ్ అయిపోయింది. ఇంకా చాలా చాలా ప్రమోట్ చేయడం, ఫేక్ ప్రమోషన్స్ కూడా చేస్తారు, అవి అయిపోయినాయి. ఫైనల్ గా దీనికి పడ్డరా? అసలు ఏమొస్తుందో అలా చూపించకుండా మీకన్నా కొంచెం నర్వస్ గానీ రిగ్రెట్ గానీ అనిపించట్లా? అంటే ఇప్పుడే ఇట్లా అమౌంట్ వస్తే ఏదైనా చేస్తారా? సరే ఇంకొంచెం ఏమన్నా చేస్తే ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది, మరి అప్పుడు కూడా చేయొచ్చు కదా. ఎందుకు ఓన్లీ ఆఫ్ చేయడం? అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే విష్ణుప్రియ గారితో ఉన్న ఫ్రెండ్స్ అది ఆమె ఇష్టము, అందరినీ చూడమని అంటలేదు కదా, కొంతమందిని సబ్స్క్రైబ్ ఆమెను ఫాలో అయ్యే వాళ్ళని చూడమని అంటున్నాం కదా అని అంటున్నారు. అవునండి, మైనర్స్ ఉంటారు, 18+ వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. లైక్ ఎలా చెప్పాలి నాకు అర్థమైతలేదు దీన్ని. చాలా మంది ఉంటారు కదండి, అంటే వాళ్ళ డబ్బులు ఉంటాయి, కూలి పనులు చేసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకో. అంతెందుకు నా ఛానల్ నా ఫాలోవర్స్ ఉన్నారు. అయ్యో ఈయననే ఉన్నాడు, కూలి పని చేసి గడ్డ మీద పని చేసుకో. ఇక్కడ ఒక సెలబ్రిటీ అయింది షోస్ చేసుకుంటూ, ఇలా మళ్ళీ పక్క డబ్బు కోసం ఎందుకు? అదే చెప్తున్నాను కదా, ఇవాళ ఇదైంది, రేపు ఇంకా దిగజారుతుంది. ఇంకా అప్పుడు ఉన్న ఫ్రెండ్స్ సమర్థిస్తే అది ఆమె వాళ్ళు, ఆమె బాడీ ఆమె ఎక్స్పోజ్ చేసుకుంటే సంపాదించుకుంటుంది, మీకేందని. కానీ పబ్లిక్ మనం కదా, ఫ్యాన్స్ మనం కదా సపోర్ట్ చేస్తే ఆమె ఇదైతుంది. మనకు బుద్ధి ఉండాలా ఫస్ట్, ఆమెకి ఎంకరేజ్ చేయకుండా. మనం పొద్దుంతా ఎన్నో కష్టాలు పడతాం, ఆమె వీడియోస్ ఆమె ఫొటోస్ చూసినా పెట్టినంత ఎఫెక్ట్స్ లైఫ్ మీద పెడితే ఒక 1% అన్నా మన లైఫ్ బాగుంటుండే కదా. ఆ ఫోటో అసలు ఆమెను అనొద్దు, ఆమె తప్పు లేదు, చూసే వాళ్ళ మనది తప్పు. మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని మరి చూస్తున్నాం అంటే మనకెంత క్యూరియస్ చెప్పండి. పెళ్లిళ్ళు చేసుకో, అన్ఎడ్యుకేటెడ్ కదా, ఇంటర్ స్టాప్ చేసి ఈ మూవీ ఫీల్డ్ లోకి వచ్చింది కదా, దాని తర్వాత కంటిన్యూ చేయలేదు. అన్ఎడ్యుకేటెడ్ అయితే ఈ విధమైన అన్ఎడ్యుకేటెడ్ అయితే ఇట్లా సంపాదించుకుంటారా? అంటే చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు బయట, లైక్ ఏదో జాబ్ చేసుకుంటానో వాట్ ఎవర్ వాళ్ళకి తోచింది వాళ్ళు సంపాదించుకుంటున్నారు కదా. ఈ వేళనే పోవాలి అని ఎందుకు అనిపించింది? సో ఆమె అన్ఎడ్యుకేటెడ్ అయితే మిగతా వాళ్ళు అలా ఉండరు కదా, అన్ఎడ్యుకేటెడ్. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఏం సంగతి? ఈ మధ్యకాలంలో ఎక్కువ సెలబ్రిటీస్ ఇలాంటి పనులు చేస్తున్నారు, బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ ఇలా సబ్స్క్రిప్షన్ ఇచ్చి ఫోటో. వాళ్ళ తప్పు లేదండి, సెలబ్రిటీస్ తప్పు లేదు, వాళ్ళు చేస్తారు. అవి తీసుకొని అవి వేసి ఆ తందనం మన తప్పు. మనం చేయకుండా ఉండాలి, మన లైఫ్ ల మీద మనం ఫోకస్ చేయాలి. కానీ వాళ్ళు ఏదో చెప్పిరు, వాళ్ళు ఈ ప్రోడక్ట్ ఏమంటారు ప్రమోట్ చేసి వాళ్ళు అది చేసిన మనం దాని మీదకి వెళ్ళబోతే ఎండ్ ఆఫ్ ద డే బొక్క మనకు పడుతుంది. వాళ్ళకేం లేదు, వాళ్ళు మంచిగా సంపాదించుకుంటారు, మంచిగా సెటిల్ అవుతారు లైఫ్ లో. వాళ్ళు కొంటారండి, అందరినీ కొనేస్తారు, వాళ్ళకి ఏం తక్కువ, కొంటారు, వాళ్ళు అందరినీ కొనేస్తారు. వేస్ట్ ఆఫ్ ద టైం గాయస్. నేను చెప్తుంది ఒకటే, మీరు ఇలాంటి మీద ఎంకరేజ్ చేయకండి. ఫ్యూచర్ మీద మీ ఫ్యూచర్ మీద మీరే లీడ్ చేసుకోవాలి. ఈ ఫొటోస్ చూసినంత మాత్రంలో, అవి చూసినంత మాత్రంలో మనకి ఏమి రావు. మన లైఫ్, మన కెరియర్ ఇంపార్టెంట్. సో కెరియర్ మీద ఫోకస్ చేయండి. విష్ణుప్రియ లాంటి వాళ్ళు సొసైటీకి ఎలాంటి మెసేజ్ పాస్ చేస్తారు? ఇలాంటి పట్ల ఇలాంటి ఆఫర్లు పెట్టుకుంటా ఎలాంటి మెసేజ్ పాస్ చేస్తున్నారు సొసైటీ? మీరు కూడా ఇలా తయారు కండి అని చెప్పి పాస్ చేస్తారు అంతే. మీరు కూడా ఇప్పుకొని ఏం తీసుకుంటారండి, అమ్ముడు పోతారు వాళ్ళు కూడా. పైసతో కొనేస్తారు, పైసనే పరమాత్మ. పనిచేయదు. అబ్బా అంతా ఆ లెవెల్ ఉంటే ఇవాళ ఈ సొసైటీలో ఇన్ని జరుగుతున్నాయి, మరి జరగకుండా ఆపుతున్నాయి కదా ఏదో ఒక డెసిషన్. మన వైష్ణవి కావచ్చు, లైక్ ఏదైనా కావచ్చు, అవే ఏం చేయలేకపోతారు. ఆఫ్టర్ ఆల్ ఈ మీద ఏం చేస్తారు? పిచ్చ లైట్ గవర్నమెంట్ కి, ఇది పిచ్చ లైట్. ఈ ఇన్సిడెంట్ ఇదైతే జరిగిందో విష్ణుప్రియ, పిచ్చ లైట్ వాళ్ళకి.